తన ప్రేయసి పవిత్ర గౌడ కోసం తన వీరాభిమానైనటువంటి రేణుకా స్వామిని అతి కిరాతకంగా హింసించి మరీ హత్య చేయించారు కన్నడ నటుడు దర్శన్. ఈ నేపథ్యంలోనే కన్నడ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు విచారిస్తున్నటువంటి నేపథ్యంలో కన్నడ పరిశ్రమ నుంచి అతనికి మద్దతు ఇప్పటివరకైతే దక్కలేదు. కానీ తెలుగు సినీ పరిశ్రమ నుంచి నాగశౌరి ఎవరైతే ఉన్నారో హీరో, అతను దర్శన్ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేయడం, ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో ఆ పోస్ట్ ఏంటనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే దర్శన్ చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ అని, అతను ఎవరికి అన్యాయం చేసేటువంటి మనిషి కాదు, అతను అసలు ఎవరిని ఇబ్బందికి కూడా గురిచేయడు, అటువంటి వ్యక్తి ఇటువంటి హత్య చేశాడంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నాకు తెలిసి దర్శన్ నిర్దోషి, ఈ కేసులో దోషులు వేరే ఉన్నారు, వారు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అన్న తరహాలో ఇప్పుడు నాగశౌర్య ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు హాయ్ అండి. హాయ్ కృష్ణ. దర్శన్ గారు తన వీరాభిమానైనటువంటి రేణుకా స్వామి గారిని తన ప్రేయస్ అయినటువంటి పవిత్ర గౌడ కోసం ఆవిడికి ఏదో మెసేజ్ పెట్టాడనేటువంటి ఒక కోపంతో అతి కిరాతకంగా హింసించి మరీ అతన్ని చంపించారు. ఆ కేసులో ఇతను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఇతను కూడా కొట్టాడు ఆ అభిమానిని అంటూ కూడా ఇప్పటికే పోలీస్ విచారణలో కూడా వెల్లడైనటువంటి నేపథ్యంలో జ్యుడిషియల్ రిమాండ్లో అయితే ఉన్నారు. అయితే కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు దర్శన్కి పెద్ద ఎత్తున మద్దతు అయితే లభించలేదు. కానీ తెలుగు హీరో నాగశౌర్య గారు మాత్రం దర్శన్ చాలా గొప్ప వ్యక్తిలాగా, అంటే మనసున్న వ్యక్తిలాగా, అతను ఎవరిని హింసించేటువంటి మనస్తత్వం కాదు, అసలు ఈ హత్య నాకు తెలిసి అతను చేసి ఉండడు, అంటే రేణుకా స్వామి కుటుంబం ఎలా అయితే ఇబ్బందులను ఎదుర్కొంటుందో ఇప్పుడు దర్శన్ గారి కుటుంబం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆ రకంగా కూడా మనం ఆలోచించాలి, వాళ్ళ కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాలి. నాకు తెలిసి దర్శన్ ఈ హత్య చేసి ఉండడు, దర్శన్ నిర్దోషిగా బయటకు వస్తాడు అనే ఉద్దేశంతో ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ఈ రోజంతా కూడా మార్నింగ్ నుంచి ఈ పోస్ట్ గురించే చాలా చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే దర్శన్ ఏ కేసులో అయితే ఇరుక్కున్నాడో, రేణుకా స్వామి మర్డర్ కేసు, అత్యంత పాశవికమైనటువంటి హత్య, అంటే ఒక కుక్కలు పీక్కు తినే స్టేజ్లో అతని యొక్క శవం ఒక డ్రైనేజ్ పక్కన పడి ఉంటే ఒక డెలివరీ బాయ్, ఫుడ్ డెలివరీ బాయ్ సంథింగ్, ఒక డెలివరీ బాయ్ దాన్ని చూసి పోలీసులకి తెలియజేస్తే, సమాచారం ఇస్తే చూసిన వాళ్ళు కూడా చాలా, అంటే పోలీసులే చాలా దిగ్భ్రాంతికి గురైనటువంటి సందర్భం. సో తర్వాత పోస్ట్ మార్టం చేశారు. 39 అతని ఒంటి మీద 39 గాయాలు ఉన్నాయి, వాటిలో 8 కాలిన గాయాలు. సో అట్లాగే అతని మర్మావయం మీద చాలా బలంగా తన్నిన గుర్తులు ఉన్నాయి, దానివల్ల అతను చనిపోయి ఉంటాడని కూడా. రేణుకా స్వామి అసలు వెజిటేరియన్, కానీ అతనితో బలవంతంగా నాన్ వెజ్ తినిపించారని, ఒక ఎముకని బలవంతంగా అతని నోట్లోకి కుక్కినట్లుగా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో. అవును, అంత పాశవికంగా అంత దారుణంగా ఆ హత్య జరిగింది. సో అప్పుడు మన అందరికీ తెలుసు, దర్శన్ తన అభిమాన సంఘాల వాళ్ళని అతని దగ్గరికి పంపించి చిత్రదుర్గలో ఒక మెడికల్ షాప్లో పనిచేసే అతన్ని, కాబట్టి దర్శన్ అభిమాని కాబట్టి వాళ్ళు పిలిచారు, కాబట్టి అతను కూడా దర్శన్ ఫామ్ హౌస్కి రావటం, అక్కడ అతన్ని దర్శన్ మనుషులతో పాటు ఎవరైతే అతన్ని తీసుకొచ్చారో వాళ్ళతో పాటు దర్శన్ సైతం స్వయంగా అతన్ని బూటుకాళ్ళతో తన్నాడు అని చెప్పేసి కూడా ఆ సందర్భంగా అక్కడ పోలీసు విచారణలో బయటపడినటువంటి ఒక విషయం. అసలు అది అందులో ఎంత నిజం ఉంది ఏంటి అనేది తర్వాత తెలుస్తాయి. మొత్తానికి తన ప్రియురాలు, దర్శన్ ప్రియురాలు పవిత్ర కూడా, ఆయనకు అదివరకే 20 ఏళ్ల క్రితమే విజయలక్ష్మి అనే ఆమెతో పెళ్ళయి ఉంది. 10 ఏళ్ళ నుంచి మళ్ళీ ఇంకొకరితోటి ఆయన వివాహేతర సంబంధం నెలకొల్పుకొని ఉన్నాడు అని చెప్పి ఆమె స్వయంగా ఇదే సంవత్సరం జనవరిలో బయట పెట్టింది పవిత్ర కూడా.
దర్శన్తో కలిసి ఉన్నటువంటి ఒక ఫోటో, తన కూతురను దర్శన్ కలిసి ఉన్నాడు. దీనిపై విజయలక్ష్మి గారు ఆమె అభ్యంతరం వ్యక్తం చేయటం, నా భర్తని నువ్వు ఎట్లా దాంట్లో పెడతావు, సో ఇట్లాంటి తప్పుడు పనులు మానుకో అని చెప్పేసి ఆమె హెచ్చరికలు చేసింది. సో అయినప్పటికీ కూడా ఇదే విషయం ఆ రోజు ఏదైతే ఆమె పవిత్ర గౌడ ఇట్లా తమ యొక్క అనుబంధాన్ని సంబంధాన్ని బయటపెట్టిందో, బహిర్గతం చేసిందో, ఈ రేణుకా స్వామి అది చూసి హర్ట్ అయ్యాడు. సో అంటే మా హీరో జీవితంలోకి వస్తావా అని చెప్పేసి ఆమెకి ఏవో అభ్యంతరకరమైనటువంటి మెసేజ్లు పెట్టాడని చెప్పేసి మనకు వచ్చినటువంటి సమాచారం. ఇదే అతని చావుకు కూడా కారణమైంది. సో ఇదంతా ఒకటైతే ఇప్పుడు ఆయన రిమాండ్లో ఉన్నాడు. ఆయన ఆమె కూడా పవిత్ర గౌడ కూడా. ఇప్పుడు ఈరోజు నాగశౌర్య ఏదైతే తన ఇన్స్టా అకౌంట్లో ఈ పోస్ట్ చేశాడో ఇదంతా కూడా అంటే దర్శన్ అనే అతను చాలా 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 మంచి వ్యక్తి. మీరు అన్నట్టు చాలా మనసున్న వ్యక్తి, దయార్ద్ర హృదయం ఉన్నవాడు. ఎవరికైనా సరే హెల్ప్ చేసే వాడే తప్ప ఒకరికి హాని చేసే మనిషి కానే కాదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా. సో అని చెప్పేసి ఇంకా దీంట్లో ఏమన్నాడంటే, నేను అసలు ఈ వార్తని ఎట్టి పరిస్థితుల్లో నమ్మను అని చెప్పేస్తున్నాడు నాగశౌర్య. రేణుకా స్వామి హత్య కేసులో అసలు దర్శన్ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటి వార్తనైతే నేను నమ్మను. ఎట్టి పరిస్థితుల్లో అతను నిర్దోష అనే నా నమ్మకం. ఇది నిజం కాదు, ఈ వార్త అసలు నిజం కాదు. ఇంకేమనంటే నాకు జ్యుడిషియల్ సిస్టమ్ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఖచ్చితంగా నిజం అనేది, ఈ కేసులో నిజం అనేది ఏమిటనేది త్వరలోనే బయటకు వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈయన చాలా అమాయకుడు అని చెప్పేసి రుజువవుతుంది అని నమ్ముతున్నాను. ఈ కేసులో అసలు నేరగాళ్ళు అతి త్వరలోనే బయటకు వస్తారు అని ఈ తరహాలో అతను ఆ పోస్ట్ పెట్టాడు. పైగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఫోటోనే ఇది ఆయన షేర్ చేసిందే. సో దీన్ని బట్టి చూస్తుంటే ఇద్దరి మధ్య చాలా ఆ సాన్నిహిత్యం ఉందనేది మనకు తెలుస్తూ ఉంది. మేబీ అదే నాగశౌర్య భార్య ఏదైతే ఈ మధ్య కాలంలో అతను పెళ్లి కూడా చేస్తున్నాడు కదా, సో ఆ భార్యకి అలాగే దర్శన కుటుంబానికి బంధుత్వం లాంటిదో లేకపోతే ఏదన్నా ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ లాంటిదో ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తున్న సమాచారం. సో ఏదేమైనప్పటికీ కూడా ఒకవైపు పోలీసులు అంత క్లియర్ కట్గా దర్శన్ ఈ నేరం చేశాడు తన అభిమానులతో కలిసి అని చెప్పేసి, అక్కడ అత్యున్నత ఎవరైతే దర్యాప్తు అధికారులు ఉన్నారో హై పొజిషన్లో ఉన్నటువంటి పోలీసు అధికారులే వాళ్ళు ఆ రోజు ప్రకటనలు ఇచ్చారు. అలాంటి నేపథ్యంలో ఒక తెలుగు హీరో, ఈవెన్ ఇప్పటికీ కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా పేరు పొందిన పాపులర్ ఫిగర్స్ ఎవరు కూడా మౌనం వహించారే తప్ప దీనిపై ఎవరు కూడా ఎవరు కనిపించలే. సో ఎందుకంటే అక్కడ వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు అనుకుంటారు. కొంతమంది రమ్య మనకి తెలుగులో కూడా ఆమె యాక్ట్ చేశారు, ఆమె విమర్శించారు. అలాగే ఒక సీనియర్ కమెడియన్ కూడా విమర్శించాడు అక్కడ. బట్ ఇక్కడ మనకి మొన్న ఈ మధ్య కాలంలో ఉపేంద్ర కూడా దీని మీద స్పందించినట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే చూసాం. ఉపేంద్ర అంటే ఆయన ఏ విషయం స్పష్టంగా చెప్పకుండా దాటేశాడు దాన్ని. ఓకే. సో కాబట్టి అదే అతను ఖండించడం లేదు, అట్లానే సపోర్ట్ చేయడం లేదు. సో దర్యాప్తులో తెలుస్తుంది, నిలకడ మీద నిజం తెలుస్తుంది అన్నట్టు టైప్లో మాట్లాడు. ఇతనైతే డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, ఇతను పూర్తిగా అమాయకుడు, దర్శన్ అన్న సంగతి నాకు బాగా తెలుసు. సో ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా అతను తప్పు చేయుడు అన్నట్టు అందులో తను రాసుకొచ్చాడు. సో ఈ నేరం అతను చేయలేదు, వేరే వాళ్ళు చేశారు. శత్రువులకు సైతం సహాయం చేసేటువంటి మంచి గుణమే తప్ప ఎవరికి కీడి చేసేటువంటి వ్యక్తిత్వం కాదు దర్శన్ గారిది అన్నట్లుగా నాగశౌర్య గారు ఇది మొత్తానికి ఇది పెట్టడం ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు, అటు కన్నడ ఇండస్ట్రీ ఇటు తెలుగు ఇండస్ట్రీ వర్గాలు కూడా చాలా ఆశ్చర్యపోతున్నాయి అని చెప్పాలా. దీని మీద ఇప్పుడు ఈ పోస్ట్ని షేర్ చేస్తూ సో నాగశౌర్యకి వ్యతిరేకంగా అనుకూలంగా కూడా కామెంట్లు మొదలైపోయాయి. సో ఏ నమ్మకంతో అతను పెట్టాడు, అతనికి ఏం తెలుసు అనేది కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సో ఏదేమైనా సరే ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యం దానివల్ల అతను పెట్టి ఉంటాడని చెప్పేసి ఇతను నాగశౌర్యని
తెలిసిన వాళ్ళు అభిమానించే వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.